సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు విశాఖ అంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉంది, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి, ఏ పార్టీ అక్కడ సత్తా చాటే అవకాశం ఉంది అనేటువంటి విషయం మీద కేకే సర్వేస్ అనేటువంటి సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారంగా అసలు ఈ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏ పార్టీ సత్తా చాటబోతోంది, ఏ పార్టీకి ఎన్ని అసెంబ్లీ స్థానాలు రాబోతున్నాయి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అది మనతో వివరించేందుకు కేకే సర్వేస్ సిఇఓ కేకే గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కేకే గారు హాయ్ అండి. ఉమ్మడి విశాఖ జిల్లాలో అసలు ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉంది, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అంటే ఏం చెప్తారు? అంటే కరెక్టే అండి. ఇప్పుడు లాస్ట్ టైం 15 నియోజకవర్గాల్లో కేవలం సిటీ మాత్రమే టీడీపీ గెలుచుకుంది. మోస్ట్ ఆఫ్ ది మిగతా నియోజకవర్గాలంతా అంటే దాదాపు 11 నియోజకవర్గాలు వైసీపీ గెలుచుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఇలా ఉందనే పొజిషన్ మనం 1 by 1 చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఓకే, ఓవరాల్ గా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం ఓవరాల్ గా ఈ దేనికి బలం ఉంది, ఏ పార్టీలు ఎలా ఉన్నాయో చెప్తున్నాం. అంటే ఎందుకంటే 30 రోజులు ఉంది కాబట్టి ఇండివిజువల్ నియోజకవర్గాలకు వెళ్లకుండా ఓకే ఓవరాల్ గా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ ఎన్ని స్థానాలు గెలవబోతుంది, వైసీపీ ఎన్ని స్థానాలు గెలవబోతుంది అనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఉమ్మడి విశాఖ జిల్లా రిపోర్ట్ మన దగ్గర ఉంది. ఇప్పుడు టీడీపీ కూటమికి అక్కడ 5 స్థానాలు రాబోతున్నట్లుగా, రానున్నటువంటి ఎన్నికల్లో వైసీపీకి 4 స్థానాలు రాబోతున్నట్లుగా, మరో 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు ఉండబోతున్నట్లుగా కూడా కేకే సర్వేస్ మనకైతే వెల్లడిస్తూ ఉంది. సార్ చెప్పండి, దీని గురించి చెప్పండి. సార్ ఇట్లాగే 5 స్థానాల మటుకు ఖచ్చితంగా టీడీపీ కూటమి గెలుచుకుందానికి ఆస్కారం ఉంది. ఓకే, 100% 5 స్థానాలు మించి తగ్గదు. అలాగే వైసీపీ కూడా 4 స్థానాలు మించి తగ్గకుండా ఖచ్చితంగా ఉంది. కానీ 6 స్థానాల మటుకు నువ్వా నేను అనుకున్నట్టు పోటీ ఉంది. ఎందుకంటే ఇంకా 30 రోజులు ఉంది కాబట్టి ఈ 5,000 నుంచి 10,000 ఓట్ల లోపల వరకు ఎవరైనా మలుచుకుందుకు ఆస్కారం ఉంది. రోజుకి మీరు 100 ఫ్యామిలీస్ తో కలిసి పర్సనల్ గా మాట్లాడగలిగితే 30 రోజుల్లో మీరు 3,000 కుటుంబాలని మీరు చాలా దగ్గరగా కానీ అనుసంధానం చేయగలిగితే మీరు ఓట్ బ్యాంకింగ్ అదే విధంగా 10,000 దాకా తెచ్చుకోవచ్చు. సో ఇక్కడే కాదండి, విశాఖపట్నం ఒకటే కాదు, మనకు చాలా నియోజకవర్గాలు అదే పరిస్థితి, చాలా జిల్లాలు అదే పొజిషన్ ఉంది. ఓకే కేకే గారు, ఓవరాల్ గా అసలు విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఈ 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరు, వారి బలాబలాలు ఏంటనేది కూడా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. భీమిలి నియోజకవర్గం మనం గనక పరిశీలిస్తే ఇక్కడ టీడీపీ కూటమి అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు గారు బరిలో దిగబోతున్నారు. అలాగే వైసీపీ నుంచి అవంతి శ్రీనివాస్ గారు అక్కడ బరిలో దిగబోతున్న నేపథ్యంలో వీరిద్దరి బలాబలాలు ఏంటో మనం ఒకసారి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కేకే గారు చెప్పండి, వీరి బలాలేంటి, బలహీనతలు? 15 నియోజకవర్గాల్లో పీపుల్ పరంగా తెలిసిన వ్యక్తులు, పీపుల్ అట్రాక్ట్ గా చూడదగ్గ వ్యక్తులు, పీపుల్ బలంగా డబ్బులు పెట్టగలిగిన వ్యక్తులు, జనాలతో మమేకం అవ్వగలిగిన వ్యక్తులు ఇద్దరు టీడీపీ నుంచి వైసీపీ నుంచి కొట్టాడే నియోజకవర్గం ఏదైనా ఉందంటే భీమిలి ఒక టఫెస్ట్ ఫైట్ లో ఖచ్చితంగా ఇది ఉండే అంటే ఈ భీమిలి నియోజకవర్గంలో హోరాహోరీ పోరుండే అవకాశం ఉంది. ఖచ్చితంగా. ఓకే అండి. నెక్స్ట్ విశాఖ ఈస్ట్ లో గెలిపేవరిది, అభ్యర్థుల బలాలేంటి, బలహీనతలు ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ టీడీపీ కూటమి నుంచి వెలగపూడి రామకృష్ణ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. వైసీపీ నుంచి ఎంవివి సత్యనారాయణ గారు ఇక్కడ వైసీపీ నుంచి బరిలో దిగబోతున్న నేపథ్యంలో వీరి బలాలేంటి, ఈ నియోజకవర్గంలో గెలిపేవారిది అంటే ఏం చెప్తారు? వెలగపూడి రామకృష్ణ గారు బయట నుంచి వైజాగ్ కదా అయింది, యాక్చువల్గా విజయవాడ మన నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు, బయట నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. బట్ స్టిల్ అక్కడ పీపుల్ ని ఓన్ చేసుకోవడం కానీ, అక్కడ ఓట్ బ్యాంక్ టర్న్ చేసుకోవడం కానీ కంటిన్యూస్ గా సక్సెస్ఫుల్ అవుతున్నారు. సో ఇక్కడ మటుకు టీడీపీ వర్సెస్ వైసీపీ అంటే ఒక డీల్లో ఉంటుంది, ఒక పోటీ పడుతుంది. ఆ లెక్కలు చెప్పాలంటే ఇక్కడ మనం టీడీపీ వర్సెస్ వైసీపీ అనుకోవచ్చు. అందులో సిటీ కొంచెం ఓవరాల్ వైసీపీ వరకు టీడీపీ వరకు ఫేవర్ గా ఉంటుంది. ఎందుకంటే పోయినసారి 4 సిటీ గెలిచింది కాబట్టి ఇప్పుడు కూటమి అడ్వాంటేజ్ కూడా ఎన్నుకుంటుంది. బట్ అట్లా చెప్పి ఎంవివి సత్యనారాయణ గారు మనం తీసి పక్కన పెట్టాల్సిన అవసరం లేదు, మంచి పోటీని ఇవ్వగలుగుతారు. అంటే హోరాహోరీ పోరుండే అవకాశం ఉందంటారు విశాఖ ఈస్ట్ లో కూడా. టీడీపీ వర్సెస్ వైసీపీ ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ అంటే టీడీపీ లీడ్ లో ఉంటుంది, వైసీపీ అంతా పోటీ పడుతుంది అక్కడ వైజాగ్ వరకు. ఓకే, నెక్స్ట్ విశాఖ ఈస్ట్ లో గెలిపేవరిది, అభ్యర్థుల బలాలేంటి, బలహీనతలు ఏంటి అనేది తెలుసుకుందాం. ఇక్కడ విశాఖ వెస్ట్ నుంచి టీడీపీ కూటమి అభ్యర్థిగా పివిజిఆర్ నాయుడు గారు బరిలో దిగబోతున్నారు. అలాగే వైసీపీ నుంచి అడారి ఆనంద్ కుమార్ గారు
బరిలోకి దిగబోతున్నటువంటి నేపథ్యంలో వారి బలాలేంటి, వారి బలహీనతలు ఏంటి, ఎవరు గెలవబోతున్నారు అనేది కేకే గారి ద్వారా తెలుసుకుందాం. కేకే గారు, వైజాగ్ మొత్తం సిటీ మటుకు 4 నియోజకవర్గాలు టీడీపీకి వర్సెస్ వైసీపీ, అంటే టీడీపీ లీడ్లో ఉంటుంది, వైసీపీ దాంతో పోటీ పడుతుంటది. మిగతా నియోజకవర్గాలు చాలా దగ్గర వైసీపీ లీడ్లో ఉండొచ్చు, దాంతో టీడీపీ పోటీ పడుతుండొచ్చు. ఓకే, ఆ పొజిషన్. సో విశాఖ వెస్ట్ లో మాత్రం టీడీపీ హవా కొనసాగించే అవకాశం ఉంది. హవా అంటే గెలుస్తుంది ఓడుతుంది కదా సార్, మామూలుగా వర్సెస్ ఉంటుంది. ఆనంద్ కుమార్ గారు కూడా చాలా మంది కలుపుకొని పోవడం, చాలా మందితో మమ్మీ కూడా మీటింగ్లు పెట్టడం, కన్సల్టేట్ చేసుకోవడం, ఓట్ బ్యాంకింగ్ ట్రై చేస్తున్నారు. ఓకే, ఇంకా 30 రోజులు ఉంది కాబట్టి చూడాలి ఎలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ విశాఖ సౌత్ నుంచి ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నటువంటి నేపథ్యంలో వారి బలాబలాలు ఏంటనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ టీడీపీ కూటమి నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఈయన బరిలో దిగబోతున్నారు. నెక్స్ట్ వైసీపీ నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ ఈయన బరిలో దిగబోతున్నటువంటి నేపథ్యంలో వీరి బలాబలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ఈ విశాఖ సౌత్ లో ఎవరు గెలుస్తారు అనేది కేకే గారు. సౌత్ జనసేన సపోర్ట్ ఉంటది కాబట్టి కొంచెం జనసేనకి ఫేవర్ గా ఉంటుందని వాళ్ళు ఆశిస్తున్నారు. కానీ గణేష్ కుమార్ వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుందని కాన్ఫిడెంట్ తో వాళ్ళు ఉన్నారు. కానీ హోరాహోరీగా ఉండేటువంటిదండి. ఇక్కడ కూటమి లీడ్ కాదు, వైసీపీ లీడ్ కాదు, ఇక్కడ హోరాహోరీ ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ విశాఖ నార్త్ లో అభ్యర్థుల బలాబలాలు ఏంటి, ఏ అభ్యర్థి గెలవబోతున్నారు అనేది మనం చూద్దాం. విశాఖ నార్త్ టీడీపీ కూటమి నుంచి విష్ణుకుమార్ రాజు గారు ఇక్కడ బరిలో దిగబోతున్నారు. అలాగే వైసీపీ నుంచి కమ్ముల కన్నప్పరాజు గారు బరిలో దిగబోతున్నటువంటి నేపథ్యంలో వీరి బలాలు బలహీనతలు ఏంటి, అసలు ఎవరు గెలిచే అవకాశం ఉందనేది కేకే గారు. విష్ణుకుమార్ రాజుకి ఏంటంటే చిన్న కొంతమందికి లీడర్లు ఇంకా సపోర్ట్ టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ ఓవరాల్ లీడర్లు కలుపుకొని పోతున్నప్పటికీ కూడా కొంతమంది లీడర్ సెక్షన్స్ ఇంకా సపోర్ట్ రావడం తక్కువ అవుతుంది. వాళ్ళతో రిజాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నారు. కమ్మల కన్నప్పరాజు గారు కూడా దానికి క్యాష్ చేసుకునేదానికి అదే లీడర్స్ ని కన్విన్స్ చేసుకునేందుకు ట్రై చేస్తారు. బట్ ఇక్కడ మటుకు కూటమికి ఆబ్వియస్లీ అడ్వాంటేజ్ ఎక్కువ ఉండే ఆస్కారం ఉంటుంది. బట్ పోటాపోటీగా కూటమి వర్సెస్ వైసీపీ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ గాజువాక నియోజకవర్గంలో గెలిపేవారిది, అభ్యర్థుల బలాలేంటి బలహీనతలు ఏంటి అనేది కేకే గారి ద్వారా తెలుసుకుందాం. కేకే గారు, ఇక్కడ కూటమి నుంచి పల్లా శ్రీనివాసరావు గారు అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. అలాగే వైసీపీ నుంచి గుడివాడ అమర్నాథ్ గారు బరిలోకి దిగబోతున్న నేపథ్యంలో వీళ్ళిద్దరిలో గెలిపేవారిది, ఎవరి బలాలేంటి, ఎవరి బలహీనతలు ఏంటంటే ఏం చెప్తారు? అంటే మనకు మంచి ఫేమస్ అండి, గాజువాక అనేది మంచి ఫేమస్, గుడివాడ అమర్నాథ్ గారు కూడా ఫేమస్ లాస్ట్ ఎలక్షన్స్ తర్వాత. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య పడింది కాబట్టి మామూలుగా అంటే గుడివాడకి గాజువాక కనెక్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైటే ఉంది సార్. మామూలుగా అయితే అంటే అన్ని న్యూస్లో టఫ్ ఫైట్ అని కాదు, ఇక్కడ ఏంటంటే గుడివాడ అమర్నాథ్ గారి చేసుకున్నటువంటి కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ అవన్నీ ఎన్కాష్ చేస్తుందని టీడీపీ కూటమి ట్రై చేస్తుంది కాబట్టి డౌన్ అయ్యి ఆబ్వియస్గా పోటాపోటీకి వచ్చింది. మామూలుగా అయితే వైసీపీకి ఫేవరబుల్ సీటు. ఓకే, అంటే వైసీపీ గెలిచే అవకాశం ఉందా లేదంటే ఎట్లా? ఇప్పుడు పోటాపోటీకి వచ్చింది. మామూలుగా అమర్నాథ్ గారు ఎక్కువ మంది కలుపుకోపోయి కొంచెం కనెక్టెడ్ గా ఉంటే ఇంకా బాగుండేది ఇది. ఇప్పుడు మామూలుగా ఆ పరిస్థితి లేదంటారు ఇప్పుడు పోటాపోటీకి వచ్చింది. ఓకే, నెక్స్ట్ చోడవరం నియోజకవర్గంలో గెలిపేవారిది, అక్కడ అభ్యర్థుల బలాలేంటి బలహీనతలు ఏంటి అనేది కేకే గారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ టీడీపీ కూటమి నుంచి కేఎన్ఎస్ రాజు గారు బరిలోకి దిగబోతున్న నేపథ్యంలో వైసీపీ నుంచి కర్ణం ధర్మశ్రీ గారు ఈయన బరిలోకి దిగబోతున్నారు. వీళ్ళిద్దరిలో గెలిపేవారిది, వీరిద్దరి బలాలేంటి బలహీనతలు డిస్కస్ చేస్తాం. గెలిపడానికి కొంచెం టైం పడుతుంది సార్. ఓకే, అదే కర్ణం ధర్మశ్రీ గారు బాగానే కనెక్ట్ అవుతూ చేసుకుంటూ వెళ్తున్నారు. కేఎస్ రాజు గారికి కూటమి నుంచి అంటే మిగతా పార్టీల నుంచి ఇంకా సపోర్ట్ కానీ వాళ్ళ నుంచి ఇష్యూస్ వస్తా ఉన్నాయి, అవి 1 by 1 రిజాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అది కానీ రిజాల్వ్ చేసుకోగలిగితే మంచి హోరాహోరీ పోటీ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ మాడుగుల నియోజకవర్గంలో అభ్యర్థుల బలాబలాలు ఏంటనేది కేకే గారి ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ టీడీపీ కూటమి నుంచి పైలా ప్రసాదరావు గారు బరిలో దిగబోతున్నారు. అలాగే వైసీపీ నుంచి ఈర్లే అనురాధ గారు బరిలో దిగబోతున్నటువంటి నేపథ్యంలో వీరి బలాబలాలు ఏంటి, ఎవరు గెలిచే అవకాశం ఉందనేది కేకే గారి ద్వారా తెలుసుకుందాం. కేకే గారు, మామూలుగా నియోజకవర్గం అనేది వైసీపీ కొంచెం సపోర్ట్ గా ఉన్న అంటే ఫేవరెట్ గా ఉన్న నియోజకవర్గం అండి. దాన్ని ఎన్కాష్ చేసుకోవడంలో ఎంత సక్సెస్ అవుతుందో చూడాలి. మామూలుగా నియోజకవర్గం అయితే కొంచెం వైసీపీకి ఫేవర్ గా ఉన్న నియోజకవర్గం స్థాయిలో. సో వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువ. మామూలుగా నియోజకవర్గం ఫేవరబుల్ గా ఉంటుంది. మరి టీడీపీ కలుపుకొని పోయి ఎంత ఎన్కాష్ చేసుకుంటూ చూడాలి. ఓకే, నెక్స్ట్ అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థుల బలాబలాలు ఏంటి బలహీనతలు ఏంటి అనేది కేకే గారి ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ టీడీపీ కూటమి నుంచి పంగి రాజారావు గారు బరిలో దిగబోతున్నారు. వైసీపీ నుంచి రేగం మత్స్యలింగం గారు
బరిలో దిగబోతున్నటువంటి నేపథ్యంలో వీరి బలాలేంటి, బలహీనతలేంటి? అరకు కానీ నెక్స్ట్ వచ్చే మనకు పాడేరు కానీ ఇక్కడ లోకల్ సమస్యలు చాలా తీవ్రంగా చాలా సంవత్సరాల నుంచి అలాగే ఉంటాయండి. హాస్పిటల్ కానీ మామూలు వాటర్ సమస్యలు కానీ, చిన్న గర్భిణీ స్త్రీని మామూలుగా ఇప్పటికీ వాళ్ళు బట్టలో తీసుకెళ్ళడం కానీ కర్ర కట్టుకుని అలాంటి సమస్యలు చాలా మేము నెంబర్ ఆఫ్ ఇష్యూస్ చూసాము. అవి రిజాల్వ్ చేయడం కోసం చూస్తారు. పార్టీలు నాయకులు మారుతున్నా కానీ ఎవరు అక్కడ రిజాల్వ్ కావట్లేదని ఎక్కువ వాటి మీద వ్యతిరేకంగా ఉన్నారు ఇద్దరు పార్టీల మీద. సో ప్రజల వ్యతిరేకత ఎక్కువ ఎవరి మీద ఉంటుందో చూడాలి ఓవరాల్ గా. ఓకే, ఇక్కడ కూడా ప్రజలు రెండు పార్టీల మీద వ్యతిరేకంగానే ఉన్నారు. ఓకే, నోటాకి ఎక్కువ వేసే అవకాశం లాస్ట్ లో చూడాలి. ఓకే, నెక్స్ట్ పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థుల బలాబలాలు ఏంటి, ఎవరు గెలిచే అవకాశం ఉందనేది కేకే ద్వారా తెలుసుకుందాం. ఈ ముందు టీడీపీ కూటమి నుంచి ఇక్కడ వెంకట రమేష్ నాయుడు బరిలో ఉన్న నేపథ్యంలో వైసీపీ నుంచి మత్స్యరాస విశ్వేశ్వరరాజు గారు ఆయన బరిలో ఉన్నారు. వీళ్ళిద్దరి బలాలేంటి, బలహీనతలేంటి? బలహీనత అంటే మామూలు పాడేరు సంబంధించినట్టు అరకు సంబంధించిన ఒకటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ సార్. మామూలు నియోజకవర్గం పరంగా అయితే ఓట్ బ్యాంకింగ్ వైసీపీకి ఫేవర్గా ఉంటుంది. అక్కడ గుడేలు కానీ లోపల రిమోట్ ఏరియాస్ కానీ మొత్తం వైసీపీకి ఫేవర్గా ఉంటుంది. ఇప్పుడు దాన్ని తను చేసుకోవడానికి నిరూపించుకుంటారని చెప్పి వెంకట రమేష్ నాయుడు గారు మామూలుగా తిరుగుతున్నారు, అన్ని దగ్గర కన్వర్ట్ చేసుకుని ట్రై చేస్తున్నారు. బట్ ఓవరాల్ గా చూస్తే పాడేరు అనే కాన్స్టిట్యున్సీ వైసీపీకి ఫేవర్గా ఉంటుంది. దాన్ని విశ్వేశ్వరరాజు గారు ఎంత కన్వర్ట్ చేసుకోవాలో చూడాలి. నెక్స్ట్ అనకాపల్లి నియోజకవర్గంలో అభ్యర్థుల బలాబలాలు ఏంటనేది తెలుసుకునే కంటే ముందు ఇక్కడ టీడీపీ కూటమి నుంచి కొనతాల రామకృష్ణ గారు బరిలో ఉన్న నేపథ్యంలో వైసీపీ నుంచి మలసాల భరత్ గారు ఇక్కడ బరిలో దిగబోతున్నారు. వీళ్ళిద్దరి బలాబలాలు ఏంటి? అంటే చాలా మంది బయట క్యాండిడేట్ని జనసేన తీసుకోవడం జరిగింది, కానీ ఒక డిసిషన్ మంచిది తీసుకుందా జనసేన దాంట్లో కొనతాల రామకృష్ణ గారు. ఎందుకంటే అది ఫేవరబుల్గా అయ్యేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ జనసేన ఫిచ్ అవ్వాలి, బట్ వైసీపీ టఫ్ ఫైట్ ఇస్తుంది. బట్ కొనతాల రామకృష్ణ గారు ఎందుకంటే మధ్యలో గ్యాప్ తర్వాత మళ్ళీ అన్ని కలుపుకోవడం, అన్ని నియోజకవర్గం, అన్ని మండలాలు విలేజ్లు ఎలా తిరుగుతారో కన్వర్ట్ చేస్తుందని బట్టి ఆయన మీదే ఆధారపడుతుంది గెలుపు అనేది. ఆల్రెడీ జనసేన ఓట్ బ్యాంకింగ్ సపోర్ట్ రెడీ అయిపోయింది. ఓకే, ఆయన ఎలా కన్వర్ట్ చేసుకుంటుంటే ఆధారపడుతుంది. ఓకే, నెక్స్ట్ పెందుత్తు నియోజకవర్గంలో అభ్యర్థుల బలాలేంటి, బలహీనతలేంటి తెలుసుకునే దానికంటే ముందు ఇక్కడ టీడీపీ కూటమి నుంచి పంచకర్ల రమేష్ గారు బరిలో దిగబోతున్నారు. వైసీపీ నుంచి అన్నమరెడ్డి ఆదిప్ రాజ్ గారు ఇక్కడ బరిలో దిగబోతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరిలో గెలిపే వరకు సాధ్యమయ్యే అవకాశం ఉంది. వీళ్ళ బలాలేంటి, బలహీనతలు? లాస్ట్ టైం వైసీపీ గెలిచిన సీట్ సార్. ఇప్పుడు ఆదిప్ గారి, పంచకర్ల రమేష్ గారి ఇద్దరు స్ట్రాంగ్ క్యాండిడేట్. లోకల్ గా ఇద్దరికి మంచి సపోర్ట్ ఉంది. వేరే వేరే వర్గాల నుంచి మంచి బలంగా ఎదుర్కొనే నియోజకవర్గం. పోటాపోటీగా హోరాహోరీగా ఉండేదానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ యలమంచిలి నియోజకవర్గంలో అభ్యర్థుల బలాలు, బలహీనతలేంటి అనేది తెలుసుకునే దానికంటే ముందు టీడీపీ కూటమి నుంచి ఇక్కడ సుందరపు విజయ్ కుమార్ గారు బరిలో దిగిపోతున్నారు. అలాగే వైసీపీ నుంచి యువి రమణమూర్తి రాజు ఈయన బరిలో దిగిపోతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరిలో గెలిపేవారి బలాలేంటి, బలహీనతలేంటి? అంటే సుందరపు విజయ్ కుమార్ గారు మామూలుగా దాదాపుగా 10 ఏళ్ళ నుంచి జనసేన నమ్ముకున్నారు. దాదాపుగా గడ్డం తెల్లబడక ముందు నుంచి ఆయన స్టార్టింగ్ నుంచి జనసేన నమ్ముకొని బిలీవ్ చేసుకున్నారు. సో ఆ క్యాలిక్యులేషన్స్ వర్కౌట్ ఇప్పుడు వైసీపీ మీద కొద్దిగా పోటీకి వచ్చి ఆ సమానం అంటే కూటమి కూడా జోడుగా అయింది కాబట్టి సో ఆయనకి కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈసారి కంపారిటివ్లీ ఇంత ముందుతో పోలిస్తే. ఓకే, నెక్స్ట్ పాయకరావుపేట నియోజకవర్గంలో గెలిపేవరిది, బలాలేంటి, బలహీనతలు ఏంటి తెలుసుకునే దానికంటే ముందు ఇక్కడ కూటమి నుంచి వంగలపూడి అనిత బరిలో దిగబోతున్నారు. వైసీపీ నుంచి కంబాల జోగులు గారు బరిలో దిగబోతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరిలో గెలిపేవరిది, బలాలేంటి, బలహీనతలేంటి, అభ్యర్థులు ఏంటి ఏం చెప్తారు? ఇద్దరు బలమైన క్యాండిడేట్లు సార్. మామూలుగా జోగులు గారు కలిసిపోయే అందరితో నియోజకవర్గం వైద్యుగా మొత్తం తిరుగుతున్నారు, కలుపుకొని పోతున్నారు. వైసీపీ ఓట్ బ్యాంకింగ్ తనకు అడ్వాంటేజ్ ఫెచ్ అవుద్ది. అలాగే వంగలపూడి అనిత గారిని ఈ కూటమిలో ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ సపోర్ట్ చేయట్లేదు. ఆ లీడర్స్ కన్వర్ట్ చేసుకొని కంబాల్ జోగులుగా కలుపుకొని వెళ్ళాలని ట్రై చేస్తున్నారు. సో ఈ ఓవరాల్ వచ్చేసరికి ఇది మంచి టఫ్ ఫైట్గా ఉండే అవకాశం ఉంటుంది సార్. ఎవరికి ఫేవరబుల్ కూడా నియోజకవర్గం కాదు. ఓకే, నెక్స్ట్ నర్సీపట్నం నియోజకవర్గంలో గెలిపేవరిది, ఇక్కడ అభ్యర్థుల బలాలేంటి, బలహీనతలేంటి అనేది తెలుసుకునే దానికంటే ముందు టీడీపీ కూటమి నుంచి ఇక్కడ చింతకాయల అయ్యన్న పాత్రుడు బరిలోకి దిగబోతున్నారు. అలాగే వైసీపీ నుంచి పెట్ల ఉమాశంకర్ గణేష్ ఈయన బరిలోకి దిగబోతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళ బలాలేంటి, బలహీనతలు ఏంటంటే ఏం చెప్తారు? అంటే అయ్యన్న పాత్రుడు గారికి ఇప్పుడు పాలిటిక్స్ ఎలా చేయాలి, ఓట్ బ్యాంకింగ్ ఏంటి, ఎవరు కలుపుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, కొత్తగా ఎవరు ఇప్పుడు నాలాంటి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పాలిటిక్స్ ఇప్పుడు ఆ టీడీపీ కూటమి అనేది ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఇక్కడ ఖచ్చితంగా ఆయనతో ఉమాశంకర్ గారు పోటీ పడుతున్నారని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ సో ఓవరాల్గా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ ఓవరాల్గా 5 స్థానాల్లో గెలవబోతుందని
అలాగే మిగతా వైఎస్ఆర్సీపీ 4 స్థానాల్లో పక్కకు గెలవబోతుందని, మిగతా 6 స్థానాల్లో కూడా హోరాహోరీ పోరుండే అవకాశం ఉందంటూ కూడా కేకే సర్వీస్ సిఇఓ కేకే గారు చెప్తూ ఉన్నారు. ఇది విశాఖ జిల్లాలో ఉన్నటువంటి సర్వే. థ్యాంక్ యూ సో మచ్.